ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ 1Bలోని మ్యాక్సిమా అండ్ మినిమా అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏమంటే ఫైండ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్. రెండు పాజిటివ్ ఇంటీజర్స్ కనుక్కోమంటున్నాడు. అయితే ఇంటీజర్స్ ఏంటి? అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో. ఓకే, ఇవి ఇంటీజర్స్. ఇందులో ఇవి నెగిటివ్ వస్తాయి, ఇంకా పాజిటివ్ ఇవి వస్తాయి. అయితే జీరోని కూడా మీరు ఫామ్ చేయొచ్చు. జీరో కూడా అది ఇంటీజరే. ఓకే, ఎస్, పాజిటివ్ ఇంటీజరే. 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 ఏదైనా. ఓకే, మరి చూద్దాం. సో ఈ ఇంటీజర్స్ ని కనుక్కోమంటున్నాడు. అయితే కండిషన్ ఏమంటే whose sum is 16. ఆ రెండు నంబర్స్ ఏవైనా, ఇక్కడ రెండు నంబర్స్ ని పాజిటివ్ ఇంటీజర్స్ ని, ఒకటి x ఒకటి y అనుకుంటున్నా, వాటి యొక్క సమ్ము ఎంత అన్నాడు? 16 అన్నాడు. x + y = 16. మన రిక్వైర్డ్ నంబర్స్ x y, వాటి రెండింటిని యాడ్ చేస్తే 16కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అయితే అండ్ ద సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. అంటే ఈ నంబర్స్ని స్క్వేర్ చేయండి, మళ్ళీ యాడ్ చేయండి. ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దిస్ నంబర్స్ ఈజ్ మినిమం అంట. ఓకే, సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఆ పాజిటివ్ ఇంటీజర్స్ x yని కనుక్కోవాలి. దట్ ఈస్ అవర్ క్వశ్చన్. ఓకే, ఒకటి x తెలిస్తే ఇంకొకటి y కనుక్కోవచ్చు. సో ఈ మ్యాక్సిమా మినిమంకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఈ ఇచ్చిన ఇది డేటా అన్నమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏదైతే ప్రాబ్లంలో మినిమం మ్యాక్సిమం అన్నాడు, హూ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అన్నాడు. అంటే అలా ఇచ్చిన దాన్ని మనం f(x) లాగా అనుకుంటాం. f(x) = x² + y². మరి ఇక్కడ ఈ ఫంక్షన్ అంతా x వేరియబుల్స్లో ఉండాలి. అయితే ఇక్కడ y² ఉండకూడదు. మరి y² ఉండకూడదు అంటే ఇక్కడి నుంచి మీరు చెప్పండి, y ఇన్ టర్మ్స్ ఆఫ్ x లేక మార్చేద్దాం. 16 - x అవుద్ది. మరి x² + y ప్లేస్లో 16 - xని సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఇంకా సింప్లిఫికేషన్ చేసేస్తాను, a - b² అప్లై చేసేసి. ఓకే, సో దట్ ఈజ్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xలో వచ్చేస్తుంది. సార్ మీరు 16 - x ఎందుకు తీసుకున్నారు సార్? ఇక్కడ నుంచి నేను xని తీసుకుంటాను సార్. ఎస్, తీసుకో. అప్పుడు 16 - y అవుద్ది. అప్పుడు f(y) తీసుకోవాలి మీరు. f(y) = x బదులు y రాసుకోవాలి. x బదులు ఏముంది? 16 - y² + y². సేమ్ రెండు ఒకటే సార్. వేరియబుల్స్ మారినంత మాత్రం ఆన్సర్స్ ఏం చేంజ్ అవ్వవు. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే f(x) ఒక ఫంక్షన్ వస్తుంది కదా. సో ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం, f'(x). సో దాని తర్వాత ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం, f'(x)ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, ఇలా చేసేసిన తర్వాత మన ఫంక్షన్ మ్యాక్సిమం అయినా మినిమం అయినా కనుక్కోమన్నాడు. సో అప్పుడు ఆ f(x)ని ఏం చేస్తామంటే f'(x), f'(x) కనుక్కున్నాక నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఫర్ అవర్ ఫంక్షన్ f(x) ఈజ్ మ్యాక్సిమం ఆర్ మినిమం, మ్యాక్సిమం కైనా మినిమం కైనా f'(x) ఉంది కదా, దాన్ని 0కి ఈక్వేట్ చేసేస్తాం. 0కి ఈక్వేట్ చేసిన తర్వాత x వాల్యూ వచ్చేస్తుంది. x వాల్యూ వచ్చిన తర్వాత ఈ xని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము, y కూడా వచ్చేస్తుంది. ఓకే, x y ఇంటీజర్స్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్ f(x) మన ఫంక్షన్ మ్యాక్సిమా ఆర్ మినిమా. ప్రాబ్లంలో మినిమం అన్నాడు, మ్యాక్సిమం అయినా మినిమం అయినా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే f'(x) అనేది కనుక్కోవాలి. f'(x) ఇక్కడ కనుక్కున్నాను, x వాల్యూ మనకు వచ్చింది. ఆ xని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే f'(x) అనేది కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ <0 అంటే -1 వచ్చింది అంటే <0. నెక్స్ట్ ఒకవేళ f'(x) <0 5 వచ్చింది, సో అది పాజిటివ్. సో ఇలా వస్తే f(x) హ్యాజ్ మ్యాక్సిమం అంటాము. మ్యాక్సిమం
యాక్చువల్గా ఇన్ జనరల్గా లెస్ దెన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉంటే మనము నెగటివ్ వాల్యూ అంటుంటాం, అవునా? సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ మినిమం. ఓకే, సో ఇలా చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, లెట్ ఎక్స్ కామా వై be two positive integers. Be two positive integers. Okay. So next ఇచ్చిన డేటా రాస్తున్నాను. Given that the sum of two numbers ఎంత అన్నాడు? 16 అన్నాడు. Given that the sum of two integers or two ఏమనొచ్చు, నంబర్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, is equal to ఇచ్చిన డేటాలో సమ్ ఆఫ్ ది టూ నంబర్స్ is equal to 6. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నంబర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఆల్సో గివెన్ దట్ sum of the squares of the numbers is equal to x square plus y square. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ ఫంక్షన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో లెట్, ఎందుకు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, దీన్నే మనము ఈ ఫంక్షన్ని అండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ ఈజ్ మినిమం, కాబట్టి ఏదైతే మినిమం అన్నాడు మ్యాక్సిమం అన్నాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లేకి మార్చేద్దాం. సో సమ్ ఆఫ్ టూ నంబర్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ నుంచి మనకు వైనో ఎక్స్నో ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను అంతా వేరియబుల్స్ ఎక్స్ లేకి మార్చేస్తున్నా, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లేకి వచ్చేస్తుంది. ఓకేనా? సో వై ప్లేస్లో మనము 16 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్న హోల్ స్క్వేర్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ 16 స్క్వేర్ 256 ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 16 32 ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 32x ప్లస్ 256. ఎస్, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం, అంటే ఒకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్కి 2x 2 ఇంటూ 2 4x అవుతుంది. 32x యొక్క డిఫరెన్షియేషన్ 32, కాన్స్టెంట్కి 0. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కునేద్దాం. సో 4x యొక్క డిఫరెన్షియేషన్ 4, కాన్స్టెంట్కి 0. సో నెక్స్ట్ ఏమంటే మ్యాక్సిమం మినిమం వాల్యూని కనుక్కోవడానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వేట్ చేయాలి. For maximum or minimum, f dash of x is equal to 0. f dash of x అంటే ఏంటి, ఇదే కదా. సో దట్ ఇంప్లైస్ 4x minus 32 is equal to 0. That implies 4x is equal to 32 minus 32 right side పోతే ప్లస్ అవుద్ది 4 8 times. సో x is equal to 8. ఏం చేస్తామంటే ఇలా వచ్చిన x is equal to 8 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం f dash of x. ఓకే, సో if x is equal to 8, సో అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బదులు 8 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏదన్నా ఎక్స్ వేరియబుల్ ఉంటే ఎక్స్ బదులు 8 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, అలానే వస్తుంది. అంటే 4 అనేది గ్రేటర్ దెన్ 0 ఇలా వస్తే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం అని చెప్పాను. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 కనుక్కున్నాం. ఇంకా వై కావాలి.
సో 2 ఇంటీజర్స్ y కావాలంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్, బట్ ఎక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 16 మైనస్ 8, సో ఎంత y ఈజ్ ఈక్వల్ టు 8, x 8 y 8, సో అవే అనమాట. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ 8, 8. ఓకే, సో ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.